సువర్ణ జ్యోతి. తను సెలెక్ట్ చేసుకున్న పాట వర్షం చిత్రం నుంచి ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన. సంగీతం దేవి శ్రీప్రసాద్, సింగర్ చిత్ర గారు, రచన శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆల్ ది బెస్ట్ నాన్న. చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో పంచవన్ని సిలకల్లే వచ్చరాల తుర్కల్లే వయసు మీద వాలుతున్న వాన గువ్వలో సినుకు రవ్వలో చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో ఇన్నాళ్లకు తెచ్చానా వాన, ఎన్నాళ్ళందాకుంటావి పైన, చుట్టాల్లా వస్తావి చూసెళ్ళిపోతావి, అచ్చంగా నాతో నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా, నువ్వొస్తానంటే నేను తంటానా, నువ్వొస్తానంటే నేను తంటానా. తరిగిడతా ఇన్నాళ్ళకు తెచ్చానా వాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన.
వాట్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. మా రిథమ్ సెక్షన్కి ఒకసారి, మా రవి గారికి ఒకసారి, మొత్తం ఆర్కెస్ట్రాకి ఇంకొకసారి. వరల్డ్ ఫేమస్ ఆర్కెస్ట్రా ఓన్లీ హియర్ ఇన్ పాడుతా థియేటర్. అండ్ సువర్ణ, సార్ ఏంటి అసలు అది? లేకపోతే నీ పాటతో అందరూ అసలు రెడీ డాన్స్ చేయడానికి. అంత అద్భుతంగా ఉండింది సాంగ్, నువ్వు అంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇంకొక్కసారి. వాట్ అ వండర్ఫుల్ సాంగ్, వాట్ అ బ్రిలియంట్ Thank you, sir. ప్యాకేజ్. ఆ ఫస్ట్ హమ్మింగ్ మటుకు పాడింది కల్పన. ఎంత బాగా పాడావు నువ్వు అసలు. అట హమ్మింగ్ ఓపెనింగ్లో నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ నిజంగా. చంద్రబోస్ గారు, మా సువర్ణ జ్యోతి ఎలా పాడిందండి? సువర్ణ, సార్ చాలా బాగా పాడావు. నీకు ఎలా అనిపించింది నువ్వు పాడింది? పర్లేదు సార్, ఆ? పర్వాలేదు సార్. పర్వాలేదు, చాలా అద్భుతంగా పాడావు సువర్ణ. పూర్వం మిడాస్ అని ఒక పురాణాల్లో మిడాస్ అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు ఏది పట్టుకుంటే అది బంగారం అయ్యేది. మిడాస్ టచ్ అంటారు, స్వర్ణ స్పర్శ. అట్లాగా నీ గాత్రం స్వర్ణ స్పర్శతో సమానం. నువ్వు పాడిందల్లా బంగారం అవుతుంది. థ్యాంక్ యూ అంత సార్. బాగా పాడావు, అంత బాగా పాడావు, చాలా బాగా పాడావు. మంచి భవిష్యత్తు ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. రెండో చరణంలో పెదవులు పాడే కిలకిలలోన, పదములు వాడే కథకలిలోన, తర్వాత కనులను తడిపే కలతలలోన అన్నారు. అంటే జీవితంలో దుఃఖము, శోకము, ఏడుపు, కన్నీరు కూడా జీవితంలో ఒక భాగమే. దాన్ని విస్మరించకూడదు, అప్పుడప్పుడు స్మరించాలనే కవిత్వం కంటే హృదయపు ఔన్నత్యం గొప్పదది. శాస్త్రి గారిని ఆ విషయంలో మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి పాట, అర్థవంతమైన పాట, ఆర్ద్రవంతమైన పాటను వినిపించినందుకు నీకు శుభాకాంక్షలు, ఆశీస్సులు, దీవెనలు. విజయప్రకాష్ గారు. సువర్ణ జ్యోతి, సార్ మన చప్పట్లు మీకు మేమందరూ ఎంత ఆనందంగా ఉన్నామని మీకు తెలుసు. చప్పట్ల ద్వారా మీరు యూ వుడ్ హ్యావ్ ఫెల్ట్ ఇట్. చాలా బాగా పాడావు. చరణ్ గారు చెప్పినట్టు ఓపెనింగ్లో ఏలో పాడింది కదా తను. ఏలో నిషాదం హై ఆక్టేవ్లో. ఇన్ ద రీసెంట్ ఇయర్స్ అరియానా గ్రాండే అని ఒక సింగర్, ఐ హావ్ హర్డ్ హర్ డూ దట్ హెడ్ వాయిస్ ఇన్ దట్ రేంజ్. తర్వాత నేను వినింది సువర్ణ జ్యోతి. థ్యాంక్ యూ సార్. దేర్ కుడ్ బి అదర్స్, బట్ ఐవ్ హర్డ్ ఓన్లీ సువర్ణ జ్యోతి డూ దట్ ఇన్ దట్ రేంజ్. మన ఆడియన్స్ కోసం ఓన్లీ వైలిన్ నీ గొంతు, ఓన్లీ వైలిన్ నీ గొంతు ఆ ఓపెనింగ్. సూపర్ సువర్ణ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సువర్ణ జ్యోతి, మేడం ఎంత కఠినమైన మనసున్న వాళ్ళైనా సరే నీ పాట విన్న తర్వాత ఆ మనసు కరిగి కన్నీళ్ళ రూపంలో బయటికి రావాల్సిందే. థ్యాంక్ యూ మ్యామ్. అత్యద్భుతంగా పాడావమ్మా. థ్యాంక్ యూ మేడం. అలా పాడడం చిత్రగారికి సాధ్యమైంది, ఆ తర్వాత నీకు సాధ్యమైంది. థ్యాంక్ యూ మేడం. అందరూ హై పిచ్లో పాడగలుగుతాం, కానీ అసలు కష్టపడకుండా పాడటం అనేది, సునాయాసంగా పాడటం అనేది కొంతమంది సింగర్స్కే సాధ్యమవుతుంది. అందులో నువ్వు ఉండటం దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ జడ్జెస్. సువర్ణ హ్యాపీయా? హ్యాపీ సార్. చాలా హ్యాపీయా? చాలా హ్యాపీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.